హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మెత్తని దూదుల్లాంటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అది కూడా మిక్సీలో పట్టిన పిండితో. గ్రైండర్ అవసరం లేదండి. మిక్సీలో పట్టిన పిండితోటే మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి, చాలా మెత్తటి దూదిలాంటి స్పాంజ్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికి ముందుగా ఒక గ్లాసుడు మినపప్పు తీసుకోవాలండి, మినపగుండ్లు. అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఒక గ్లాసు మినపగుండ్లకి 3 గ్లాసుల రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మీరు ఒకవేళ గ్లాస్ కాకుండా కప్పుతో తీసుకున్న సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఒక కప్పు మినపగుండ్లకి 3 కప్పుల రవ్వ. వీటిని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. మినపగుండ్లు 6 నుంచి 8 గంటలు నాననివ్వాలండి. మంచిగా నానితే బాగా వస్తాయి. అలాగే వీటిని పక్కన పెట్టుకొని సేమ్ గ్లాస్తో ఒక అర గ్లాసుడు అటుకులు తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం అండి. ఇవి వేయటం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా, మెత్తగా, చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి ఒకసారి. అటుకులు, సగ్గుబియ్యాన్ని కూడా మనం పప్పు మిక్సీ పట్టుకుంటామని ఒక గంట ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే ఎక్కువ నానిపోతాయి. ఇప్పుడు పప్పు నానిపోయింది కదండి, చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. మినపప్పు అంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని, అలాగే అటుకులు, సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా నీళ్లు శుభ్రంగా తీసేసుకుంటూ అలా నీళ్ళని పిండుకుంటూ పప్పులో వేసేసుకోవాలి. దీన్నంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ, ఇప్పుడు కొన్ని వేయాలి, తర్వాత కూడా కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా చక్కగా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూసారా మిక్సీలో పట్టిన మినపప్పు ఎంత చక్కగా వచ్చిందో. అలా రావాలంటే మనం మినపగుండ్లు నానబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అందులో అటుకులు కూడా వేసాం కదా, మనం ఎలాంటి వంట సోడా కానీ ఏది వాడట్లేదు. అయినా కూడా చక్కగా వచ్చింది మినప్పిండి అలా వస్తే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు రవ్వలో ఉన్న నీళ్ళు కూడా వంపేసుకొని రవ్వని అలా చేత్తో నీళ్ళంతటిని తీసుకుంటూ వేసేసుకోవాలి. మొత్తం రవ్వ అంతటిని వేసేసాక బాగా పిండి రవ్వ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ డే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలండి. పిండి మనకి నెక్స్ట్ డేకి మంచిగా పులవాలి, పొంగుతూ ఉండాలి. అలాంటప్పుడు ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయన్నమాట. అందుకని ముందు రోజు ప్రిపేర్ చేసేసుకొని నైట్ మూత పెట్టేసుకుంటే, అంతా కలిపేసుకొని మూత పెట్టుకుంటే తెల్లారి మార్నింగ్కి చూడండి చక్కగా పొంగింది పిండి. అలా పొంగాలన్నమాట. చూసారా చక్కగా పులిసింది పిండి కూడా. ఇలా ఉంటే పొంగుతూ చక్కగా ఉంటాయన్నమాట. ఇడ్లీ కూడా సాఫ్ట్గా, మెత్తగా చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనకి ఎంతైతే అవసరమో అంత వేరే బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు దీంట్లో సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపించింది అందుకే కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. మనకి ఎంతైతే జారుగా కావాలో అంతవరకు వాటర్ కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసేసుకుందాము. ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఇడ్లీ స్టాండ్లోకి పిండిని పెట్టేసుకోవాలి. అలా అన్నింటినీ వేసుకోవాలి. పిండి మరి నిండుగా వేయకూడదండి. ఎప్పుడైనా సరే నిండుగా వేస్తే ఏంటంటే పైకి పొంగిపోతుంది. కాబట్టి లోపలికనే ఉండాలి, మరి పైకని పొంగకూడదన్నమాట. ఇవి మా పిల్లల కోసం అండి. ఇవి చక్కగా ఒక దాంట్లో అయితే ఒక్కొక్క ఇడ్లీ అయితే కరెక్ట్గా సరిపోతుందనేసి నేను ఇలా తీసుకున్నాను. వాటికి హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్ని కవర్ చేయడానికి ప్లేట్స్ పెట్టాను. లేదు అనుకుంటే క్లాతులు, లేదంటే అరటి ఆకు అవి ఉంటాయి కదండి, వాటితో అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ పోసేసుకొని వీటిని కూడా
దాంట్లో ప్లేస్ చేసేయాలి. చక్కగా ఉన్నాయి కదండి. ఇలా అయితే 2 ఇడ్లీలు అంటే అమ్మో రెండా అంటారు. అదే దీంట్లో అయితే ఒకటే ఇడ్లీ పెట్టేస్తే తినేస్తారనమాట. ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసేసి 2 పాత్రలని ఒకేసారి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇడ్లీ కూడా ఉడకటానికి టైం ఎక్కువగా తీసుకోదండి. అందులో దీన్ని మీడియం టు లో ఉంచుకుంటే మంచిగా ఉడుకుతాయి ఇడ్లీ. హైలో పెట్టేస్తే ఏంటంటే పైన ఒక పొరలాగా ఏర్పడతాయి. అలా హైలో పెట్టకూడదనమాట. మీడియం టు లో ఉడికితే చక్కగా వస్తాయన్నమాట ఇడ్లీ. చూసారా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ప్లేట్స్లోకి. చూసారా చక్కగా ఎంత బాగా వస్తున్నాయో. నేను ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా ఏమి రాయలేదండి. అలాగే పెట్టేశాను, అలాగే వచ్చేసాయి. చూసారు కదా కొంచెం కూడా దానికి అతుక్కోకుండా చక్కగా వచ్చాయి ఇడ్లీ. ఇప్పుడు మిగిలిన రేకుల్లో కూడా ప్లేట్లోకి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ సాఫ్ట్ ఇడ్లీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.